సార్ ముఖ్యమంత్రి గారు అనేక సమావేశాల్లో చెప్తుంటారు, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్. ఇది సాధ్యమవుతుంది అసలు? అంటే ఈరోజు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్ అనేది చిన్న విషయం కాదు. అంటే ఆయన విజన్లో ఒక కుటుంబానికి ఆదాయం పెంచితే వాళ్ళ బెటర్ ఎడ్యుకేషన్ అవుతుంది, బెటర్ హెల్త్ ఇండెక్స్ అవుతుంది, ప్లస్ వాళ్ళు స్పెండింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుందో లైఫ్ స్టైల్ మారుతుంది. సో లైఫ్ స్టైల్ మారినప్పుడు ఖచ్చితంగా హ్యాపీ ఇండెక్స్ బాగుంటుంది. ప్లస్ ఇవన్నీ జరగడం వల్ల స్టేట్ తాలూకా జిఎస్డిపి పెరుగుతుంది, కంట్రీ తాలూకా జీడిపి పెరుగుతుంది. సో అందుకే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో లైవ్లీహుడ్ యాక్టివిటీ అంటాము. ఒక చిన్న డైరీ పెట్టుకోవడం. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ నాతో పాటు హాంకాంగ్లో నాతో పాటు రూమ్లో చదువుకున్నాడు, మీరా అని అబ్బాయి. అని ఇంకా వాడు నాకు అనేకసార్లు చెప్పేవాడు, సార్ మా మదరు ఒక 10 గేదెలు లోన్లో తీసుకొని ఆ మిల్క్ బిజినెస్ చేసి మా అందరినీ చదివించింది. ఫీజు రీయింబర్స్మెంట్ మీద అప్పుడు నేను చదువుకొని నేను ఈరోజు హాంకాంగ్లో వచ్చి జాబ్ చేసి నేను నాతో పాటు నా తమ్ముడిని చదివించాను, మా బాబాయ్ పిల్లలు చదివించాను, నా ఫ్యామిలీ అంతా కూడా ఎంపవర్ చేశామని చెప్తే నేను ఆ రోజు చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఎంత ఎంపవర్మెంట్ జరిగిందా ఒక చిన్న మార్పు వల్ల. ఈరోజు అలాగే గ్రామీణ ప్రాంతంలో ఒక మహిళకి మనం లైవ్లీహుడ్ క్రియేట్ చేయగలిగితే, వాళ్ళు ఫైనాన్షియల్ ఇండెక్స్ పెంచితే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ నేపథ్యం పైకి వస్తుంది, రాష్ట్రం పైకి వస్తుంది, దేశం పైకి వెళ్తుంది. సో ఆ నెపంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అని చెప్తున్నారు. ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళు ఆర్థికంగా ఎలాగా పెంపొందించుకోవాలి, ఇప్పుడు ఎవరైనా ఎలాగైనా ముందుకు వాళ్ళ ఆర్థిక హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెంచడానికి ఎలా చేయాలన్నది ఈ డిపార్ట్మెంట్ ఎక్కువగా వర్క్ చేస్తుంది. ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రతి సమావేశంలో కూడా ముఖ్యమంత్రితో పాటు మీరు కూడా చెప్తూ వస్తున్నారు. అంటే ఇది వినడానికి విడ్డూరంగా అనిపించదా? జస్ట్ లైక్ లాస్ట్ టైం వైసీపీ వై నాట్ 175 అనేటువంటి ఆ సిచ్యువేషన్ కనిపించడం లేదు. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అది సాధ్యమవుతుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం మనం. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉందంటే, ఇప్పుడు మనం చాలా ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈరోజు మనకి సుమారు 25 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి అంటున్నాము. ఒక బీపీసీఎల్ ఉంది మనకి, మా రామాయపట్నం దగ్గర బీపీసీఎల్ ఇండస్ట్రీ వచ్చింది. సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడి వచ్చింది. బీపీసీఎల్ ఇండస్ట్రీకి యాన్సిలరీ యూనిట్స్ చాలా వస్తాయి, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ చాలా వస్తాయి. బీపీసీఎల్లో వచ్చినటువంటి బై ప్రోడక్ట్స్లో చాలా కంపెనీస్ ఈరోజు పాలిఎథిన్ కానీ, ప్లాస్టిక్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఇంకా ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో చాలా యాన్సిలరీ యూనిట్స్ పెట్టుకోవడానికి అనుబంధ రంగాలు. ఆ అనుబంధ రంగాలు పెట్టాలన్నా కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ కావాలి. ఇప్పుడు ఆ ఇండస్ట్రియల్ పార్క్స్ ఎప్పుడైతే మనం రెడీ చేసుకుంటామో ప్యారలల్గా, అవి సెక్టర్ ఓరియంటెడ్ పార్క్స్ చేయొచ్చు. అక్కడ పెట్టే వాళ్ళకి కూడా చాలా సింప్లిఫైడ్గా ఉంటుంది. ఇది ఆరెంజ్ కేటగిరీ, ఇది రెడ్ కేటగిరీ జోన్. ఇలా ఈ కేటగిరీస్ అన్నింటిలో కూడా మనం కేటగరైజ్ చేసుకొని భవిష్యత్తు కాలంలో ఆ పార్క్స్లో కూడా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేదానికి ఆల్ ఫెసిలిటీస్ మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఓవర్ నైట్ అయిపోతా నేను చెప్పలేను. అండ్ డెఫినెట్గా ఆ లైన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి బాటలో పట్టేలాగా ప్రతి జిల్లాకు ఒక ప్రాముఖ్యత ఇచ్చారు. ఈరోజు చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఫార్మా ఇండస్ట్రీ ఉంది, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, మీరు చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది, కార్న్ బేస్డ్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. అలాగే చూసుకుంటే ఫెర్రో ఎల్ఐస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నాయి. తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరిలో షింప్ ప్రాసెసింగ్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది. మన గుంటూరు చూసుకుంటే మిర్చి ఉంది, పెట్రోకెమికల్ ఉంది. అలాగే మీరు మన తిరుపతి ఈ క్లస్టర్లో చూసుకుంటే మీకు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అలా రాయలసీమలో చూసుకుంటే మళ్ళీ అక్కడ ఫార్మా క్లస్టర్ వస్తుంది. తర్వాత మీరు చూసుకుంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. అలాగే మీరు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఉంది. చాలా అక్కడ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఇలాగే ఎవ్రీ క్లస్టర్లో కూడా మనం ప్రతి జిల్లాలో కూడా ఈరోజు అభివృద్ధి కలవరుస్తున్నారు. ఆ అభివృద్ధికి అనుగుణంగానే ఈ 175 పార్క్స్ కూడా ఈ క్లస్టర్ అప్రోచ్లోకి వెళ్ళి ఈ పార్క్స్ కూడా డెవలప్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ 175 పార్క్స్లో ఇంతవరకు ఎన్ని పార్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది? సో ఇంకా ఏవేవైనా బేసిక్లో అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఏమైనా ఉన్నాయో ఏం చెప్తారు వాటి గురించి? ఇప్పుడు ఈ 175లో ఆల్రెడీ 19 పార్క్స్ ఇనాగ్రేట్ చేసి మేము అలొకేషన్స్ కూడా చేస్తున్నాము. 130 పార్క్స్ ఆల్రెడీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకా కొన్ని ఐడెంటిఫై చేయాల్సిన పార్క్స్ ఉన్నాయి. దాన్ని ఐడెంటిఫై చేసి మనం ముందుకెళ్తున్నాము. సో దీనికి సంబంధించి ఇంత అవగాహన పెంచుతున్నారు ఎంఎస్ఎంఈకి సంబంధించి. అలాగే ఏ రకంగా
ఈ అవతల వ్యక్తులు ఎవరైతే పరిశ్రమలు పెట్టాలనుకుంటారో, ఒక్క మెట్టు ఎదగాలనుకుంటారో వారందరి నుంచి అంటే మాకు ఈ అవగాహన ఉంది, ఇంకా గ్రామీణ ప్రాంతాల వరకు ఇప్పుడు ఒక కార్పొరేషన్కి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి ఒక అవగాహన ఉంటుంది, కానీ గ్రామీణ ప్రాంతాలలో దీని మీద కాస్త అవగాహన తక్కువ ఉంటుంది. పరిశ్రమ పెట్టాలంటే లోన్ ఎలా తెచ్చుకోవాలి, బ్యాంక్కి వెళ్ళి సఫర్ అవుతుంటారు. సో అటువంటి దానికి సంబంధించి ఏమైనా అంటే ఫ్రీగా పెట్టేదాని విధంగా ఏదైనా ఒక మంచి లైన్ అనేది ఏర్పాటు చేయడం ఏదైనా బీడిఎస్ రిసోర్స్ అని ఒక రిసోర్స్ని తయారు చేస్తున్నాము. అలాగే ఈ పాలసీ విధానంలో కూడా ఎక్కువగా కూడా ఏ అప్లికేషన్ పెట్టాలన్నా కూడా ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఐపీఓ ఇండస్ట్రీ ప్రమోషనల్ ఆఫీసర్ని పెట్టి ఎవరు ఏది చేద్దామన్నా కూడా మీకు అక్కడికి వెళ్ళి అప్లై చేస్తే వాళ్ళు నీట్గా గైడ్ చేసే విధానం తీసుకొస్తున్నాం. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనేక విధాలుగా సింప్లిఫై అయిపోయింది. పబ్లిక్ అవేర్నెస్ అనేది ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా కూడా దాని ప్రాసెస్ ఏంటి, ఎలాగేంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి.